నమస్కారం అండి. నేను డాక్టర్ ఐ రత్నమనోహరన్, తల్లాడ మండల వైద్య అధికారిని. ప్రస్తుతం ఈ సీజన్లో, తరుణవ్యాధి సీజన్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటూ సీజనల్ వ్యాధికి గురి కాకుండా అందరూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి తల్లాడ మండల హాస్పిటల్కి అందరూ రాగలరు. సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ, ప్రస్తుతానికి డెంగ్యూ సీజన్, మలేరియా సీజన్, టైఫాయిడ్ సీజన్ ఉండటం వల్ల అందరూ మండల ప్రజలు తగు వేడి నీరు తాగుతూ, రాత్రిపూట వేడి నీరు కాచి పొద్దున పూట చల్లారించిన తర్వాత అందరూ ప్రజలందరూ అది ఏ వాటర్ అయినా కూడా మీరందరూ వేడి నీరు మాత్రమే తాగాలని సూచిస్తున్నానండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా అంటే మనం నైట్ తిన్న ఫుడ్ అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్న ఫుడ్ మాత్రమే ఈ సీజన్లో తినాలి అందరు ప్రజలు. ప్లస్ ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తగుగా అందరూ ఎక్కువ మంచినీరు తాగుతూ మరియు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటూ ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనము సెల్ఫ్గా మనం కాపాడుకోగలమండి. మరియు దోమలు కుట్టకుండా కూడా ప్రతి ఒక్కరూ తమ విధిగా అందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి పరిశుభ్రతని అన్నీ మన ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా డ్రై డే పాటించాలండి. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఆగకుండా ఎక్కడైనా కానీ మన ఇంటి చుట్టూ, మన ఇంట్లో పూల కుండీల్లో కానీ, ఇంట్లో ఏమన్నా మనకు తెలియకుండా గ్లాసెస్ కానీ, పూల కుండీలు కానీ, చిన్న చిన్న బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ ఎక్కడన్నా వాటిలో వర్షపు నీరు ఎక్కడైతే స్టోరేజ్ ఉంటాయో వాటిని వెంటనే మీరు పడబోసి వాటిని ఉల్టా తిప్పేసి, మీరు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఇంట్లో అందరూ డ్రై డే పాటించాలి. తర్వాత మీరు మీ కాలనీలో కూడా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మీరు పరిశుభ్రతగా ఉండాలి. అలాగే మన కాలనీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రక్త పరీక్షలు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నవి. అందరూ రక్త పరీక్షలు ఇక్కడికి వచ్చి చేయించుకోవాల్సిందిగా మనవి. ప్రతి ఒక్కరూ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి ఒక్క పరీక్షలు, రక్త పరీక్షలు, జ్వర పరీక్షలు అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. వీటిని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజల్ని మేము కోరుతున్నాము. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీస్ దగ్గర దయచేసి ఎవరు ఇంజెక్షన్స్ వేయించుకోకుండా, మామూలుగా అయితే ట్యాబ్లెట్స్ అయితే తీసుకోండి, ఇంజెక్షన్స్ మాత్రం దయచేసి ఎక్కడ వేయించుకోకండి. మేము వైద్యుల సూచనతోనే ఎవరైనా కానీ ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. దాని తర్వాత ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయగలము. దయచేసి ఇవి మండల ప్రజలు గమనించగలరని కోరుతున్నాను.